వరలక్ష్మి వ్రతం చేసే రోజు శుక్రవారం ఏదైతే ఉందో ఆ రోజు పూజా విధానం ఏ విధంగా ఉండాలి గురుగారు అసలు? ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి నచ్చినట్టుగా వారు చేస్తున్నారు, అది మనందరం చూస్తూనే ఉన్నాం. అసలు పూజా విధానం ఏ విధంగా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అంటారు? ముందు ఇంట్లో ఉండేటువంటి ప్రతి ఆడవాళ్ళు లక్ష్మీదేవిగా తయారవ్వాలి. అంటే మనశ్శుద్ధిగా, శరీర శుద్ధి ఎట్లాగూ చేస్తాం, స్నానం చేస్తాం, 10 సార్లు సబురుద్దుతాం, అంతా బాగానే ఉంటుంది. కానీ మానసికమైనటువంటి శుభ్రత కూడా చాలా అవసరం. దాంతోపాటు ఇంటి శుభ్రత కూడా. మనం ఉండేటువంటి పరిసరాలు శుభ్రంగా లేని చోట అమ్మవారు ఉండదు. ఇది ఖచ్చితమైన మాట. లక్ష్మీ అష్టోత్తరాల్లో కొన్ని నామాలు వస్తుంటాయి. శుచయి నమః. శుచి అంటే శుభ్రతే కదా, మరి శుచిగా ఉండాలనే కదా, అది శుభ్రతగా ఉండాలి తప్పనిసరిగా. స్థలం కూడా దాంతోపాటు పూజా స్థలంలో ఏదైతే ఉంటుందో అంత మీకు చేతనంత వరకు అలంకరించుకొని, ముఖ్యంగా మామిడి కొమ్మలు కట్టుకొని ఈ అమ్మవారి కలశాలకి మా మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చేసుకునేటప్పుడు నేను చూసేవాడిని. మనకి ఈ వినాయక చవితికి పంచపాళి అని ఒకటి కడుతుంటారు చూడండి, చెక్కది. అలా అమ్మవారికి కూడా కట్టేవాళ్ళు. అది ఏ దేవతకైనా కట్టవచ్చు అనే శాస్త్రం. కానీ ఈ రోజుల్లో ఓన్లీ కేవలం వినాయక చవితి వస్తేనే మనకు గుర్తుకొస్తుంటుంది. అది పంచవల్లి అంటుంటారు, దాని మీద అన్ని వేలాడదీస్తూ ఉంటారు. అలా అది పెట్టుకొని చక్కగా మామిడాకు తోరణం కట్టుకోండి, దాని కింద అమ్మవారిని పెట్టండి. చూడండి, ఒక్కసారి కళ్ళారా ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకొని చూడండి ఎంత బాగుంటుంది అమ్మవారు. ఆ పచ్చడి మామిడి కొమ్మల మధ్యలో కలశం పెడితే చూడటానికి ఎంత చక్కగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎంతసేపటికి అమ్మవారికి పూజ చేస్తే సెల్ఫీలు తీసుకుందాం అని ఎంతసేపటికి దీని ఏమంటారు స్టేటస్లు పెట్టుకుందాం, రీల్స్ చేసుకుందాం అన్న ఆలోచన తప్పితే రియల్గా అమ్మవారు ఉందని మనం నమ్మటలేదు కదా. అక్కడ రీల్స్లోనే చూపిస్తున్నాం జనాలకి, రియల్గా మనం చూడాలి. అంటే అక్కడ కూడా గురుగారు ఒక స్టేటస్ అనేది కనిపించాలి. అంటే మనం ఉన్న స్టేటస్ ఏదైతే ఉందో, ఒక స్థాయిలో ఉన్నామో అది చూపించటానికే అదంతా చేస్తున్నారు తప్ప అమ్మవారి మీద ఉన్న భక్తితో కాదు. భగవంతుడి దగ్గర స్టేటస్ చూపించాలనుకోవడం అవివేకం నాన్న. అవును, దేవుడి దగ్గర అందరూ సమానమే, అవునా? ఒక్కళ్ళని ఒక్కోలాగా చూడదు కదా. భగవంతుడు అందరూ సమానమే భగవంతుడి దగ్గర. అందుకని ఒక మాట కూడా చదువుతుంటారు, గుళ్ళో పెళ్ళికి అందరూ పెద్దలే, అవునా? దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలని చెబుతుంటారు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా ఏ పనైనా చేయొచ్చు, దాంట్లో అనుమానం లేదు. అంటే అక్కడేంటి, భగవంతుడి దృష్టిలో అందరూ సమానులే. మనం చేసేటువంటి కర్మని బట్టి, పాపపుణ్యాల కర్మని బట్టి ఆయన మన మీద కలిగేటువంటి దృష్టి వేరే ఉంటుంది. అందుకని అందరూ సమానమే. అక్కడ స్టేటస్లు చూపించినంత మాత్రాన మీకు ఎక్కువ వచ్చేది లేదు, తక్కువ స్టేటస్లో ఉండి మట్టి ముంత పెట్టుకొని పూజ చేసుకున్నంత మాత్రాన అమ్మవారు అనుగ్రహించదని చెప్పడానికి లేదు. భక్తి లేని పూజలు ఎన్ని చేసినా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, ఎంత డెకరేషన్లు చేసినా వృధా.